ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు మనం సమ్ ఫంక్షన్ గురించి అంటే సమ్ ఫార్ములా గురించి ఇప్పుడు నేర్చుకున్నాం. చూడండి, ఇప్పుడు మనకి ఎక్సెల్లో సమ్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అండ్ ఈ సమ్ ఫంక్షన్ని ఎక్సెల్లో ఎన్ని విధాలుగా అప్లై చేయొచ్చు చూడండి. ఇప్పుడు మనకి ఎక్సెల్లో ఈ సమ్ ఫంక్షన్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే ఒక సెల్ రేంజ్ ఉన్న నెంబర్స్ని టోటల్ సమ్ చేయడానికి ఈ సమ్ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సమ్ డేటా ఉంది, ప్రోడక్ట్ అండ్ ప్రైస్. ఇప్పుడు మనం ప్రైస్ టోటల్ సమ్ రిజల్ట్ తీయాలనుకుంటే ఈ సెల్లో సమ్ ఫంక్షన్ అనేది అప్లై చేసి ప్రైస్ టోటల్ సమ్ రిజల్ట్ అనేది తీయచ్చు. కానీ ఇప్పుడు మనం ఈ ప్రైస్ టోటల్ సమ్ చేసే ముందు అంటే సమ్ ఫంక్షన్ అప్లై చేసే ముందు మనం ఎక్సెల్లో నంబర్స్ని సమ్ చేయాలంటే అంటే నంబర్స్ని అడిషన్ చేయాలంటే సింపుల్ వేలో ఎలా చేస్తామో చూడండి. ఆ తర్వాత సమ్ ఫంక్షన్ అనేది అప్లై చేద్దాం. ఈక్వల్ టు సెల్లో ఈక్వల్ టు సైన్ ఎందుకు యాడ్ చేస్తామంటే సెల్లో ఏ ఫార్ములా అప్లై చేయాలన్నా ఈక్వల్ టు సైన్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. ఈక్వల్ టు 450 ప్లస్ 750 ప్లస్ 250 నంబర్స్ని ఇలా ప్లస్ సైన్తో ఎంటర్ చేసి సమ్ రిజల్ట్ అనేది తీస్తాం. చూడండి, 1450 సమ్ రిజల్ట్. కానీ ఈ ప్రైస్ సెల్ రేంజ్లో మనం ఏదైనా నంబర్ని చేంజ్ చేసామంటే మనకి ఇక్కడ సమ్ రిజల్ట్ అనేది అప్డేట్ అవుతుందా చూడండి. 750ని 650 చేస్తాను. చూడండి, ఇక్కడ మనకి సమ్ రిజల్ట్ అనేది అప్డేట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ సెల్లో మనం ఫార్ములా ఎలా అప్లై చేసాం, నంబర్స్ని ప్లస్ సైన్తో డైరెక్ట్గా ఎంటర్ చేసాం. కాబట్టి మనం ఈ ప్రైస్ సెల్ రేంజ్లో నంబర్ని చేంజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ సమ్ రిజల్ట్ అనేది అప్డేట్ అవ్వదు. కాబట్టి ఎక్సెల్లో మనం నంబర్స్ని సమ్ చేసేటప్పుడు కానీ అంటే నంబర్స్ని అడిషన్ చేసేటప్పుడు కానీ మనం ఫార్ములా అనేది ఇలా అప్లై చేయొద్దు. ఎలా అంటే నంబర్స్ని ప్లస్ సైన్తో డైరెక్ట్గా ఎంటర్ చేయదు. ఇలా ఎంటర్ చేయకుండా సెల్లో సమ్ ఫంక్షన్ కానీ లేదంటే సెల్ రిఫరెన్స్ని యూజ్ చేసి కానీ నంబర్స్ని సమ్ చేయాలి అంటే అడిషన్ చేయాలి. ఇప్పుడు నేను మీకు ఫస్ట్ సెల్ రిఫరెన్స్ని యూజ్ చేసి నంబర్స్ని సమ్ ఎలా చేస్తారో చూపిస్తాను. చూడండి, ఈక్వల్ టు 450 సెల్ని సెలెక్ట్ చేయండి. చూడండి, సెల్ రిఫరెన్స్ B2 సెల్ ప్లస్ సైన్ 650 B3 ప్లస్ సైన్ 250 B4 ఈక్వల్ టు B2 ప్లస్ B3 ప్లస్ B4. ఇలా సెల్ రిఫరెన్స్ని యూజ్ చేసి నంబర్స్ని అడిషన్ చేయొచ్చు అంటే సమ్ చేయొచ్చు. లేదంటే బెటర్ ఆప్షన్ సమ్ ఫంక్షన్, డైరెక్ట్ సమ్ ఫంక్షన్ అప్లై చేసి కూడా నంబర్స్ని సమ్ చేయొచ్చు. ఎంటర్, మనకి సమ్ రిజల్ట్ వచ్చింది 1350. ఇప్పుడు మనం ఈ ప్రైస్ సెల్ రేంజ్లో ఏదైనా నెంబర్ని చేంజ్ చేసామంటే ఇక్కడ మనకి సమ్ రిజల్ట్ కూడా అప్డేట్ అవుతుంది. ఇక్కడ 650ని 750 ఇస్తాం, అప్డేట్ అయ్యి. ఇలా మనం సెల్ రిఫరెన్స్ని యూజ్ చేసి నెంబర్స్ని సమ్ చేయొచ్చు అంటే అడిషన్ చేయొచ్చు. లేదంటే బెటర్ ఆప్షన్ సమ్ ఫంక్షన్, డైరెక్ట్ సమ్ ఫంక్షన్ అప్లై చేసి నెంబర్స్ని సమ్ చేయొచ్చు, అడిషన్ చేయొచ్చు. ఇప్పుడు సమ్ ఫంక్షన్ అప్లై చేద్దాం. ఈక్వల్ టు సమ్. చూడండి, మనకి సమ్ ఫంక్షన్ కనిపిస్తుంది. యాడ్ ఆల్ ద నంబర్స్ ఇన్ ఏ రేంజ్ ఆఫ్ సెల్స్. ఇంకా సమ్ ఫంక్షన్ కనిపిస్తుందిగా, కీబోర్డ్లో ట్యాబ్ బటన్ ప్రెస్ చేయండి. మనకి సమ్ ఫంక్షన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే మనకి సమ్ ఫంక్షన్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని ఆర్గ్యుమెంట్స్ అడుగుతుంది. నెంబర్ 1లో 450 B2, 750 B3, 250 B4. నా క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. సమ్ రిజల్ట్ యాడ్. ఇప్పుడు మనం సమ్ ఫంక్షన్ని ఎలా అప్లై చేసాం, సమ్ ఫంక్షన్ అప్లై చేసి ఈచ్ సెల్ని కామా యాడ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాం. మనం ఈచ్ సెల్ని కామా యాడ్ చేయకుండా కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఎలానో చూడండి, మనం ఈచ్ సెల్ని కామా యాడ్ చేయకుండా అంటే మనం మాన్యువల్గా కామా యాడ్ చేయకుండా ఈచ్ సెల్ని సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్లో కంట్రోల్ బటన్ని హోల్డ్ చేసి పట్టుకొని ఈచ్ సెల్ని 1 by 1 సెలెక్ట్ చేయండి. 450 B2, 750 B3, 250 B4. చూడండి, కామా అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతుంది. నో క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. లేదంటే సమ్ ఫంక్షన్ని ఇలా కూడా అప్లై చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు మనం సమ్ ఫంక్షన్ని ఎలా అప్లై చేసాం, సమ్ ఫంక్షన్ అప్లై చేసి ఈచ్ సెల్ని కామా యాడ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా కామా యాడ్ చేసి సెలెక్ట్ చేసుకోకుండా డైరెక్ట్ ఆ ప్రైస్ సెల్ రేంజ్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని అప్లై చేయొచ్చు. చూడండి, ఈ ప్రైస్ సెల్ రేంజ్ని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని నా క్లోజ్ ద బ్రాకెట్, ఎంటర్. ఇలా అప్లై చేయొచ్చు. లేదంటే ఆటో సమ్ అప్లై చేసి సమ్ ఫంక్షన్ డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. ఆటో సమ్ అనేది మనం 2 waysలో అప్లై చేయొచ్చు. ఒకటి కీబోర్డ్ షార్ట్ కట్ ప్రెస్ చేసి ఆటో సమ్ అప్లై చేయొచ్చు. ఇంకోటి మన మౌస్ని యూజ్ చేసి ఆటో సమ్ అప్లై చేయొచ్చు. చూడండి, ఫస్ట్ కీబోర్డ్ షార్ట్ కట్ని యూజ్ చేసి ఆటో సమ్ ఎలా అప్లై చేయాలో చూడండి. కీబోర్డ్ షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ ఈక్వల్ టు. చూడండి, ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయగానే మనకి ఆటో సమ్ అప్లై అయింది. అంటే సమ్ ఫంక్షన్ అనేది డైరెక్ట్గా అప్లై అయింది. ఇప్పుడు ఎంటర్ చేయండి, సమ్ రిజల్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు మౌస్ని యూజ్ చేసి ఆటో సమ్ ఎలా అప్లై చేయాలో చూడండి. ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఇక్కడ ఎడిటింగ్ గ్రూప్లో ఆటో సమ్ అనే ఆప్షన్ ఉంచండి. ఆ ఆప్షన్పై క్లిక్ చేయగానే మనకి సమ్ ఫంక్షన్ అనేది డైరెక్ట్గా అప్లై అవుతుంది అంటే ఆటో సమ్ అప్లై అవుతుంది. చూడండి, ఇక్కడ ఆటో సమ్ ఆప్షన్పై క్లిక్ చేయగానే మనకి సమ్ ఫంక్షన్ అనేది డైరెక్ట్గా అప్లై అయింది. ఎంటర్ చేయండి. ఇప్పుడు ఇదే ఆటో సమ్ని మనం ఇలా కూడా అప్లై చేయొచ్చు. ఎలా అంటే ఈ ప్రైస్ సెల్ రేంజ్ని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని
ఇప్పుడు కీబోర్డ్లో ఆల్ట్ ఈక్వల్ టు అయినా ప్రెస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఆటో సమ్ ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఆటో సమ్ ఆప్షన్ పై క్లిక్ చేస్తాను. చూడండి మనకు డైరెక్ట్ సమ్ రిజల్ట్ అనేది యాడ్ అయిపోయింది. ఇలా మనం సమ్ ఫంక్షన్ని ఇన్ని వేస్లో అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి డేటా ఉంచుండి ప్రొడక్ట్స్ డేటా, ఇక్కడ ఆటో సమ్ అప్లై చేద్దాం. డైరెక్ట్గా ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్, సమ్ రిజల్ట్ యాడ్ అయింది. ఇప్పుడు మనకి ఈ ప్రైస్ సెల్ రేంజ్లో ఒక సెల్ బ్లాంక్ ఉన్నప్పుడు చూడండి ఇక్కడ నేను సమ్ రిజల్ట్ డిలీట్ చేసి ఈ రేంజ్లో ఒక సెల్లోనే వాల్యూని డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రైస్ సెల్ రేంజ్లో ఒక సెల్ బ్లాంక్ ఉన్నప్పుడు మనం ఆటో సమ్ అప్లై చేసినప్పుడు మనకి సమ్ ఫంక్షన్ ఎలా అప్లై అవుతుందో చూడండి. ఆల్ట్ ఈక్వల్ టు చూడండి మనం ఆటో సమ్ అప్లై చేసినప్పుడు మనకి సమ్ ఫంక్షన్ అనేది F4 టు F6 రేంజ్ వరకే రేంజ్ని సెలెక్ట్ చేసుకుంది. ఆ పైన 2 సెల్స్ ఉన్నాయి. ఆ 2 సెల్స్ని రేంజ్లో సెలెక్ట్ చేసుకోలేదు, ఎందుకంటే ఆ రేంజ్లో ఒక సెల్ బ్లాంక్ ఉంది కాబట్టి మనకి F4 టు F6 వరకే రేంజ్ సెలెక్ట్ అయింది. ఎందుకంటే మనం ఆటో సమ్ అప్లై చేసినప్పుడు సమ్ ఫంక్షన్ అనేది ఆ రేంజ్లో కంటిన్యూస్గా నంబర్స్ ఎక్కడి వరకు ఉన్నాయో ఆ రేంజ్ వరకే సెలెక్ట్ చేసుకుంటుంది సమ్ ఫంక్షన్ అనేది. ఆ రేంజ్లో ఒక సెల్ బ్లాంక్ ఉన్నప్పుడు మొత్తం రేంజ్ని అది సెలెక్ట్ చేసుకోదు. కానీ మనకి ఆ రేంజ్లో ఒక సెల్ బ్లాంక్ ఉన్నా సరే మనం ఆటో సమ్ అప్లై చేసినప్పుడు మనకి టోటల్ సమ్ రిజల్ట్ యాడ్ అవ్వాలంటే అప్పుడు మనం ఆటో సమ్ ఎలా అప్లై చేయాలో చూడండి. మనకి ఈ రేంజ్లో ఒక సెల్ బ్లాంక్ ఉన్నా సరే మనం ఆటో సమ్ అప్లై చేసినప్పుడు మనకి టోటల్ సమ్ రిజల్ట్ యాడ్ అవ్వాలంటే అప్పుడు మనం ఈ రేంజ్ని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని అప్పుడు కీబోర్డ్లో ఆల్ట్ ఈక్వల్ టు ఆటో సమ్ అప్లై చేయండి. ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. అప్పుడు మనకి డైరెక్ట్ టోటల్ సమ్ రిజల్ట్ అనేది యాడ్ అయిపోతుంది. చూడండి ఇప్పుడు మనకి సమ్ ఫంక్షన్ అనేది టోటల్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఎంటర్. ఇలా మనం సమ్ ఫంక్షన్ని అప్లై చేసి టోటల్ సమ్ రిజల్ట్ అనేది ఇలా తీయచ్చు. అది కూడా ఆ రేంజ్లో ఒక సెల్ బ్లాంక్ ఉన్నప్పుడు ఆటో సమ్ అప్లై చేసి టోటల్ సమ్ రిజల్ట్ తీయాలనుకుంటే ఇప్పుడు నేను చూపించినట్టు ఆటో సమ్ని అలా అప్లై చేయాలి. ఇప్పుడు అలానే సమ్ ఫంక్షన్లో వన్ మోర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. అదేంటంటే ఇక్కడ మనకి సమ్ డేటా ఉంచుకోండి. నేమ్, ప్రోడక్ట్ నేమ్, మంత్ వైజ్ సేల్స్. ఇక్కడ మనకి జనవరి టు మంత్ వరకు సేల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సేల్స్ టోటల్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి. అది కూడా ఎలా తీయాలంటే వర్టికల్ వైజ్గా, హారిజాంటల్ వైజ్గా టోటల్ సమ్ రిజల్ట్ అనేది తీయాలి. అలా తీయాలంటే మనం సమ్ ఫంక్షన్ని మాన్యువల్గానే ఎంటర్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా ఆటో సమ్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ నేను ఆటో సమ్ అప్లై చేస్తాను. ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్. ఇప్పుడు డౌన్లోకి ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి మనకి ఎవ్రీ సెల్లో సమ్ రిజల్ట్ అనేది యాడ్ అయింది, కానీ ఈ సెల్లో 0 యాడ్ అయింది. ఎందుకంటే మనం డౌన్లోకి ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేసినప్పుడు ఈ సెల్లో సమ్ ఫంక్షన్ అనేది ఈ సెల్ రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. చూడండి ఇక్కడ సమ్ ఫంక్షన్ అనేది ఈ సెల్ రేంజ్ని సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఈ సెల్స్ బ్లాంక్ ఉన్నాయి కాబట్టి 0 యాడ్ అయింది. ఇక్కడ కూడా ఆటో సమ్ అప్లై చేద్దాం. ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్. ఇప్పుడు రైట్ సైడ్లో ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేయండి. చూడండి మనకి టోటల్ సమ్ రిజల్ట్ అనేది యాడ్ అయింది. ఇలా మనం సమ్ ఫంక్షన్ని అప్లై చేసి వర్టికల్ వైజ్గా అండ్ హారిజాంటల్ వైజ్గా టోటల్ సమ్ రిజల్ట్ అనేది ఇలా తీయచ్చు. ఇప్పుడు మనం వర్టికల్ వైజ్గా అండ్ హారిజాంటల్ వైజ్గా టోటల్ సమ్ రిజల్ట్ దీనికి మనం సమ్ ఫంక్షన్ని ఎలా అప్లై చేసాం, ఈ సెల్లో సమ్ ఫంక్షన్ని అప్లై చేసి డౌన్లోకి ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేసి సమ్ రిజల్ట్ అనేది తీసాం. అలానే ఈ సెల్లో సమ్ ఫంక్షన్ అప్లై చేసి ఇలా రైట్ సైడ్లో ఫిల్ హ్యాండిల్ డ్రాగ్ చేసి టోటల్ సమ్ రిజల్ట్ అనేది తీసాం. అంటే మనం మల్టిపుల్ టైమ్స్ సమ్ ఫంక్షన్ అప్లై చేసి హారిజాంటల్ వైజ్గా అండ్ వర్టికల్ వైజ్గా సమ్ రిజల్ట్ అనేది తీసాం. కానీ ఇప్పుడు నేను మీకు వర్టికల్ వైజ్ అండ్ హారిజాంటల్ వైజ్గా టోటల్ సమ్ రిజల్ట్ని ఒకేసారి ఎలా తీయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఫస్ట్ డిలీట్ చేస్తాను. డిలీట్ చేసి ఇప్పుడు వర్టికల్ వైజ్గా అండ్ హారిజాంటల్ వైజ్గా ఒకేసారి సమ్ రిజల్ట్ తీయాలనుకుంటే అప్పుడు మనం ఈ సేల్స్ రేంజ్తో పాటు ఈ సెల్స్ కూడా ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఆటో సమ్ అప్లై చేయండి. ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేయండి. కీబోర్డ్ షార్ట్ కట్ ఆల్ట్ ఈక్వల్ టు. చూడండి మనకి డైరెక్ట్ సమ్ రిజల్ట్ అనేది యాడ్ అయిపోతుంది. వర్టికల్ వైజ్ అండ్ హారిజాంటల్ వైజ్గా డైరెక్ట్ సమ్ రిజల్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. వర్టికల్ వైజ్ అండ్ హారిజాంటల్ వైజ్గా టోటల్ సమ్ రిజల్ట్ ఒకేసారి తీయాలనుకుంటే ఆ సేల్స్ రేంజ్తో పాటు ఆ సెల్స్ కూడా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఆటో సమ్ అప్లై చేయండి. ఆల్ట్ ఈక్వల్ టు డైరెక్ట్ సమ్ రిజల్ట్ అనేది యాడ్ అయిపోతుంది. ఇలా మనం సమ్ ఫంక్షన్ అప్లై చేసి సమ్ రిజల్ట్ అనేది ఇలా తీయచ్చు. ఫ్రెండ్స్ ఎక్సెల్లో సమ్ ఫంక్షన్ అనేది అంటే సమ్ ఫార్ములా అనేది ఎలా యూజ్ అవుతుందో చూశారుగా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ప్రసాద్ ఎక్సెల్ ట్యుటోరియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోదండి.